హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా బూత్ స్థాయిలో బీఎల్ఏలతో పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాము అని తెలిపారు పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఏదైతే ఓటర్ రివిజన్ జరుగుతూ ఉందో ఆ రివిజన్ ప్రక్రియ ఒక అర్హత కలిగినటువంటి ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోవద్దని ప్రజాస్వామిక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల బిఎల్ఏ లెవెల్లో బూత్ లెవెల్లో పార్టీ శ్రేణులు అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మరి దాన్ని ఒకసారి సమీక్షించుకోవడానికి గౌరవ సహచార మంత్రి అజరుద్దీన్ గారు, ఈ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లు రవి గారు, అదేవిధంగా శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరం కూడా కలిసి హైదరాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఓటర్ల సవరణను బాధ్యతగా పాల్గొంటా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా కుటుంబ గుర్తింపు కార్డునిచ్చి రేపొద్దున అనామలీస్ కింద ఉన్నటువంటి కానీ లేదా ఇతరత్ర ఆధార పత్రాలు చూపెట్టాలన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగద్దనే దాని మీద మరి కుటుంబ గుర్తింపు కార్డును కూడా ప్రభుత్వం జీవో తీసి ఆ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఇమీడియట్ గా ఎటువంటి జాప్యం లేకుండా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం.